నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో ప్రజాపాలన కాదు అరాచక పాలన నడుస్తోంది. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి వ్యక్తిగత ఎజెండాను భుజానికెత్తుకున్న గుంపు మేస్త్రి బీఆర్ఎస్ టార్గెట్ గా ప్రతీకార చర్యకు తెగబడుతున్నాడు. అభివృద్ధిపై ధ్యాస లేదు, సంక్షేమంపై సోయి లేదు. ఇటు పాలన చేత కాదు. ఇలా రేవంత్ పాలన తెలంగాణకు గ్రహణంలా దాపురించింది. గద్దెనెక్కించిన ప్రజలకు మంచి చేయకపోగా ఇటు మరోసారి ఆంధ్ర పాలకుల ఏజెంట్గా మారి రాష్ట్రానికే ఎసరు పెడుతున్నాడు. అనధికారిక ఎమర్జెన్సీని అమలు చేస్తున్నాడు. పింఛనార్థులను వంచి అన్నదాతల కడుపు కొట్టి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నాడు. దళిత గిరిజన నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూ అనైతిక అరాచక పాలన సాగిస్తున్నాడు. ఇటు ప్రశ్నిస్తే ప్రతీకార దాడులు, అడిగితే అరదండాలు, ఇటు నిలదీస్తే సంఖ్యలు, ఆందోళనలకు దిగితే ఖాకీలతో లాఠీల ప్రయోగాలు. ఇందుకేనా మనం తెలంగాణను కొట్లాడి తెచ్చుకుంది? అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో? రేవంత్ సర్కార్ ఇంతటి నిర్బంధ పాలనను ఎందుకు కొనసాగిస్తోంది? అనుక్షణం అభద్రతలో పాలన సాగిస్తున్న గుంపు మేస్త్రి ప్రజా వ్యతిరేకతను కవర్ చేసేందుకు ఎందుకిన్ని కుస్తీలు పడుతున్నాడు? ఎందుకిన్ని కుయుక్తులు పన్నుతున్నాడు? సో అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. కానీ రేవంత్ డెఫినేషన్ మాత్రం ఇందుకు డిఫరెంట్. గద్దెనెక్కించిన వారిని గద్దలాగా పొడుచుకు తినడమే తన మార్గ పాలన అంటున్నాడు గుంపు మేస్త్రి. నమ్మి గెలిపించిన అందరికీ ఇటు పంగనామాలు పెడుతున్నాడు. ఇదేంటని నిలదీస్తే పోలీసులతో జులుం చేయిస్తున్నాడు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించే వారి మీదకి కఠినంగా దాడి చేస్తున్నారు. కర్కశంగా తెగబడుతున్నాడు. అయితే నిరుద్యోగులు నిలదీసిన అరెస్టులే, రైతులు తిరగబడ్డ అరెస్టులే, జర్నలిస్టులు ప్రశ్నించిన అరెస్టులే, ఆటో డ్రైవర్లు ఆందోళన చేసిన అరెస్టులే, ఆడబిడ్డలు గలమెత్తిన అరెస్టులే, చివరకు అస్తిత్వం కోసం ఆరాటపడిన అరెస్టులే. ఎవరు రోడ్డెక్కినా బేడీలు పడాల్సిందేనా? నిర్బంధాల రాజ్యంలో అరెస్టుల పర్వం కొనసాగాల్సి ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే నిర్బంధాలు, ఎక్కడికక్కడ ఆంక్షలు, ఎదురిస్తే అణచివేతలు. అస్తిత్వం కోసం ఆరాటపడితే అరదండాలు వేస్తారా? నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కు పౌరులకు లేదా? ఆ హక్కును ఉప్పుపాదంతో నలిపేయడం దారుణం కాదా? బిగిసిన పిడికిళ్లను సంకెళ్లతో అణచివేస్తే చూస్తూ భరించాలా? నినదించే గొంతులను కర్కశంగా నొక్కేస్తే మౌనంగా ఊరుకోవాలా? మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం స్థానిక బిడ్డలు తలపెట్టిన శాంతి ర్యాలీని క్రూరంగా అణచివేసింది రేవంత్ ప్రభుత్వం. పోలీసులను ఉసిగొల్పి ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయించాడి నియంత రేవంత్. ఉదయం నుంచే సికింద్రాబాద్ ఏరియా అంతా ఖాకీలను మోహరించాడు. చౌరస్తాలో పోలీస్ బెటాలియన్లు దింపాడు. సికింద్రాబాద్ గల్లీ గల్లీలో పోలీస్ బూట్లు చప్పుడు చేశాయి. నాయకులను గృహ నిర్బంధం చేశారు. సామాన్య ప్రజలను డివిజన్ లోపలే బంధించారు. ఎవరూ బయటకు రాకుండా అడ్డుగోడలు కట్టారు. ఆల్ఫా హోటల్ దగ్గర కనిపించిన వారిని కనిపించినట్టుగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లలో కుక్కారు. గాంధీ భవన్ నుంచి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు కాంగ్రెస్ కండువాలేని పోలీసులు. తెలంగాణ భవన్ దగ్గర పోలీస్ బందోబస్తు పెట్టింది ప్రభుత్వం. కేటీఆర్, తలసాని, మసూదనాచారితో పాటు ఇతర ముఖ్య నేతలను భవన్ లోపలే నిర్బంధించారు. బయటికి రాకుండా అడ్డుకున్నారు. తుగ్లక్ పాలన అంటే పుస్తకాల్లో చదివేవాళ్లం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దశాబ్దాలుగా హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూ జంట నగరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రపంచమంతా ప్రఖ్యాతి పొందింది. అలాంటి నగరాలను పిచ్చోడి చేతిలో రాయిలాగా రేవంత్ పాలనతో విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. 1591లో హైదరాబాద్ మహానగరానికి ఆనాడు కులీ కుతుబ్ షా గారు పునాది వేస్తే, ఆ తర్వాత విస్తరించే క్రమంలో హైదరాబాద్ విస్తరిస్తూ మరి జంట నగరాలుగా అటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్గా మరి జోడెద్దుల మాదిరిగా ఒకదాన్ని ఇంకోదాన్ని విరదీయలేకుండా అట్లా అభివృద్ధిలో కానీ అల్టిమేట్గా విస్తరణలో కానీ రెండు నగరాలు
భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్లో ట్విన్ సిటీస్ అని, అలాగే తెలుగులో జంట నగరాల పేరుతో అందరికీ కూడా ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమైన నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్. మేము గతంలో విన్నాం, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తుగ్లక్ అనేవాడు ఒకడు ఉండేటోడు, కొన్ని పిచ్చి పనులు చేసినాడు, ఢిల్లీ నుంచి రాజధానిని తరలించాలనే ప్రయత్నం చేసినాడు అని చెప్పి మేము ఎప్పుడో పుస్తకాల్లో చదువుకునేదే తప్ప ఇవాళ ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎట్లా ఉంటుందో, తుగ్లక్ పరిపాలన ఎట్లుంటుందో ఇవాళ మాకు కనబడతా ఉన్నది. ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా గెలిచిందేమో ప్రజలకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్పి గెలిచినారు. కళ్యాణ లక్ష్మి అంటే కాదు కాదు తులం బంగారం అన్నారు. 10,000 రైతు బంధు అంటే కాదు కాదు 15,000 ఇస్తామన్నారు. ఒక ముసలమ్మకు మాత్రమే పెన్షన్ ఏంది, ఇద్దరికి ఇవ్వాల పెన్షన్, అది కూడా 2,000 కాదు 4,000 ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే చేస్తాము, 6 గ్యారంటీలు, 420 హామీలు అని అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలేమో అటకెక్కించినారు, 420 హామీలు మరి ఏ మూలకు పోయినాయో తెలియదు. మొట్టమొదటి పని టీఎస్ను టీజీ అన్నారు, అది జరిగింది. దానివల్ల ఏ జీవితం మారిందో, ఎవరికి ఆనందం కలిగిందో, ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటివరకు తెలియదు. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినారు. అట్లాగే ఆ తల్లి చేతుల్లో తెలంగాణకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తీసి పక్కన వారేసినారు. అసలు తెలంగాణ అస్తిత్వానికే దెబ్బకొట్టే విధంగా మరి ఆ తల్లి రూపునే మార్చి ఇవాళ ఒక దివాలా తీసిన కళావిహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు. రాచరిక పోకడలు అంటాడు, ఏమనంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్, ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు. ఏది మన తెలంగాణ రాజముద్రం నుండి. కాకతీయ రాజులు, కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు, వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి. అట్లాంటి కాకతీయుల కళా ప్రభావానికి, కాకతీయ గొప్పతనానికి వెలుగుగా ఉన్న, వరంగల్కు చిహ్నంగా మారుపేరుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారు. ఇట్లా అపసవ్యపు పనులు, దిక్కుమాలిన పనులు, తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు. 6 గ్యారంటీలు, 420 హామీలను మరిచి ఇలాంటి తుగ్లక్ పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తలసాని. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదని మండిపడ్డారు. నిర్బంధించాల్సిన అవసరం ఏముందని, ఇదెక్కడి దుర్మార్గమని పోలీసులపై నిప్పులు చెరిగారు తలసాని. అయినా సరే ఖాకీలు అనుమతించలేదు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మరి మా తల్లిదండ్రుల పేరే మార్చే పద్ధతిలో ముందుకు రావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఆ సికింద్రాబాద్ అస్తిత్వాన్నే దెబ్బకొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఒక శాంతియుతమైనటువంటి శాంతి ర్యాలీ చేపడతామంటే నేను ఆ రోజు ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు. అమీర్పేట్ పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్లో పెట్టి నేను సరే చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇక మీదట ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా అటువంటి భాష మాట్లాడితే మేము కూడా వదిలిపెట్టాం. మరి న్యాయం, చట్టం అనేది మాకే వర్తిస్తుందా, వాళ్ళకు కూడా వర్తిస్తుందా కూడా మేము చూస్తాం. ఒకటి. రెండోది, శాంతియుతమైనటువంటి ర్యాలీ చేపడతామని మేము 5 రోజుల కింద పర్మిషన్ అప్లై చేసినాం. తీరా రాత్రి 10:40 అందరు పండుకున్నాక రాత్రి వాట్సాప్లో మీ పర్మిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని. ఈరోజు పొద్దున్న నుంచి ఎక్కడ చూసినా కానీ వేలాది మంది పోలీసులని మోహరించి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద, మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం తప్ప మేము భయపడడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం. నిర్బంధం, అణచివేత అనేది అసమర్థుడి లక్షణమని రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు శాసనమండలి ప్రతిపక్ష నేత మసూద్ నాచారి. ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజలకు స్పందించే అవకాశం కల్పించకుండా నిరంకుశ పాలన చేస్తే తెలంగాణ జాతి సహించదని హెచ్చరించారు. సికింద్రాబాద్ పరిరక్షణ కోసం శాంతి యాత్ర చేస్తున్న తరుణంలో అధికార మదంతో అక్రమ అరెస్టులు చేస్తామంటే ఊరుకోమని ధ్వజమెత్తారు. నిర్బంధం, అణచివేత అనేది అసమర్థుడి యొక్క లక్షణం. ఆత్మవిశ్వాసం ఉంటే, ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచన ఉంటే, చేసిన నిర్ణయాల్లో హేతుబద్ధత ఉంటే ప్రజల్ని స్పందించేటువంటి అవకాశం కలిగించాలి. నిర్ణయాలు తీసుకుంటాం, ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన కొనసాగిస్తాం, ప్రశ్నించే వాళ్ళను అడ్డగిస్తాం, అణచివేస్తాం అనేటువంటి అమానుషాన్ని
తెలంగాణ జాతి సహించదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ జాతి వీరోత్సవ చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదు. కారణం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో తప్పించుకొని తిరిగి ద్రోహం చేసినటువంటి ద్రోహులలో ఒకడు కాబట్టి ఇవాళ అదే ద్రోహానికి ఒడిగడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలను మరుగుపరిచేటువంటి నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ పరిరక్షణ కోసం మేమందరం తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి సికింద్రాబాద్ ప్రజలు ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు. రేవంత్ రెడ్డి నియంత్రణ ప్రవర్తిస్తున్నాడని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ పేరు మార్చాలని చూసిన ఔరంగజేబే అంతమయ్యాడు. నువ్వెంత రేవంత్ అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ను ముక్కలు చేయడానికి అసలు నువ్వెవడవని ప్రశ్నించారాయన. అస్తిత్వంతో ఆడుకుంటే మసైపోతావని హెచ్చరించారు దాసోజు. 100th సెంచరీలో ఔరంగజేబ్ గోల్కొండ మీద దండయాత్ర చేసిండు. ఆ రోజు ఉన్నటువంటి ఒక రాజు అబ్దుల్ హసన్ షా, ఆ రాజును బందీ చేసి అబ్దుల్ హసన్ షాను హతమార్చి హైదరాబాద్ పేరును దారుల్ జిహాద్గా మార్చి కుట్ర చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తననేదో మల్కాజ్గిరి ప్రజలు గెలిపించిండ్రని, హైదరాబాద్ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలని చెప్పని, సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టించింది కాబట్టి ఆయనకు నజరానగా దానికి ఒక మున్సిపల్ కార్పొరేషను, ఆయనను గెలిపించింది కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని మార్చివేసి ఇవాళ ఔరంగజేబ్ ఎట్లయితే హైదరాబాద్ను దారుల్ జిహాద్గా మార్చే కుట్ర చేసిండో రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సికింద్రాబాద్ను పూర్తిగా కూడా మల్కాజ్గిరిలో కల్పించే చరిత్ర 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తారు. బీఆర్ఎస్ నాయకులు విమర్శించారని కాదు, కానీ ఒక్క నిజం మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి. ఎవరిదాకో ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఆందోళనలు చేయలేదా? ఇందిరా పార్క్ దగ్గర ధర్నాల్లో పాల్గొనలేదా? సీఎం ఆఫీస్ ముందు, ఈడీ ఆఫీసు, కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాలకు దిగలేదా? అప్పటి ప్రభుత్వాలు ఈ తుగ్లక్ పాలకుడిలాగే అణచివేశాయా? అంటే మీకో రూలు జనానికో రూలా? తమ ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్న సికింద్రాబాద్ బిడ్డలు మనుషులు కాదా? వారికి మనసులుండవా? వారి అస్తిత్వం మీద దెబ్బ కొడతానంటే ఊరుకుంటారా? ఇదెక్కడి దుర్మార్గమని సర్కార్పై నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా? అసలిది ప్రజాస్వామ్యమేనా? సికింద్రాబాద్ అస్తిత్వం కోసం పోరాడుతున్న లష్కర్ బిడ్డలను నిర్దాక్షిణ్యంగా అణచివేసింది సర్కార్. వీరికి అండగా కదిలిన బీఆర్ఎస్ నాయకులను తెలంగాణ భవన్లోనే నిర్బంధించింది. పోలీసులను కాపలా పెట్టింది. కేటీఆర్, తలసాని, మసూదనాచారితో పాటు ఇతర ముఖ్య నేతలు భవన్ లోపలే ఉండిపోయారు. గాంధీ భవన్ నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు రెచ్చిపోయారు. రాత్రి పర్మిషన్ అంటేనే అర్థమవుతోంది ఏం జరిగిందో. శాంతియుతంగా నడవాల్సిన ర్యాలీలో కావాలనే అలజడి సృష్టించింది రేవంత్ ప్రభుత్వం. గాంధేయ మార్గంలో పీస్ఫుల్ గా సాగాల్సిన ర్యాలీని ఇనుప కంచెలతో అడ్డుకుంది. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన 7వ గ్యారంటీ? ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన? ఇదేనా తెలంగాణలో వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యం? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఒకవైపు అరెస్టులు, మరోవైపు నిర్బంధాలు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే సంఖ్యలు. అనుముల రాజ్యాంగంలో అరాచకం రాజ్యమేలుతోంది. హిట్లర్ను మించిన నియంత తెలంగాణ సీఎం పదవిని వెలగక్కబెడుతున్నాడు. అయితే ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కుతానని ఏ దుర్ముహూర్తాన అన్నాడో గానీ అదే పని చేస్తున్నాడు రేవంత్. కుదిరితే పోలీసులను పెట్టి అణచివేస్తున్నాడు, లేదంటే బుల్డోజర్ దింపి తొక్కిస్తున్నాడు. ఇటు ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించే వారి మీదికి కాంగ్రెస్ కండువాలు లేని ఖాకీలు కర్కశంగా తెగబడుతున్నాయి. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్యారంటీల నయవంచనతో అధికారం దక్కించుకున్న రేవంత్ అన్ని వర్గాల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నాడు. ఎన్నికల హామీలపై ఎవరైనా నిలదీస్తే పాపం వేడి ఆనందం పొందుతున్నాడు. రేవంత్ దాష్టికానికి అమాయక నిరుద్యోగులు ఎన్నోసార్లు బలయ్యారు. అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు, చేవళ్ల డిక్లరేషన్ గ్యారంటీల గురించి అడిగిన నిరుద్యోగులపై రేవంత్ పోలీసులను ఉసిగొల్పాడు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మందంతా యువత జపం చేశారు. ఏకంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కోదండరాం ముఠా అశోక్ నగర్ కు వెళ్లి నిరుద్యోగులకు మాయమాటలు చెప్పింది. కేసీఆర్ సర్కార్పై విషం చిమ్మి నిరుద్యోగులను రెచ్చగొట్టింది. అధికారంలోకి వస్తే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి నమ్మించింది. రాహుల్ గాంధీ అండుకో నయవంచన మాటలు నమ్మిన యువత కాంగ్రెస్ మోసాన్ని గుర్తించకుండా రేవంత్ ను గద్దెనెక్కించింది. గద్దెనెక్కాక రేవంత్ రెడ్డి తన నిజ స్వరూపం బయటపెట్టాడు. నిరుద్యోగులను నిలువున దగా చేశాడు. దీంతో యువత తిరగబడింది. అయినా సిగ్గు తెచ్చుకొని రేవంత్ అండ్ గ్యాంగ్ ఏకంగా తాము 60,000 ఉద్యోగాలు ఇచ్చేశామని బడాయి మాటలు వల్లవేశాడు. అందుకే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వంచిందే కాకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్న రేవంత్ సర్కార్పై నిరుద్యోగ యువత జంగ్ సైరన్ మోగించింది. కొలువుల కోసం యువత పోరుబాటకు దిగడంతో రేవంత్ కు వణుకు పుట్టింది. సమాధానం చెప్పే ముఖం లేక నియంతృత్వానికి తెగించాడు. రేవంత్ ఆదేశాల మేరకు విద్యార్థి నాయకులను పోలీసులు అమానుషంగా ఈడ్చుకెళ్లిన ఉదంతాలు ఎన్నో. అయినా నిర్బంధాలను జయించడం కొత్తేం కాదంటూ పిడికిలి బిగించింది యువత. రేవంత్ దుర్మార్గానికి భయపడేది లేదంటూ నిరుద్యోగులు కదం తొక్కారు. ఒక దశలో కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యకాండకు తెరలేపింది. నిరుద్యోగ యువత ఆక్రోశాన్ని అర్థం చేసుకోకుండా వారిని అక్రమంగా నిర్బంధించింది. తెలంగాణ నవతరపు ప్రతినిధులను నిర్దాక్షిణ్యంగా పెడరెక్కలు విరిచికట్టింది. పోలీసు వాహనాల్లో కుక్కి జైళ్లకు తరలించింది. ఎన్నికలకు ముందు అధికారం కోసం అందమైన పేర్లు పెట్టి అంతులేని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కటి కాదు, 2 కాదు, 420 హామీలు గుప్పించింది. హామీల అమలు ఇంత అపహాస్యమవుతుంటే రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్నాడు. ప్రజాస్వామ్యం హక్కుల గురించి ప్రశ్నిస్తాడు. తెలంగాణలో తమ పార్టీ చేస్తున్న ఫ్యాసిస్టు పాలన, నీరుగారిపోతున్న రాజ్యాంగం గురించి మాట్లాడాడు. ప్రకటించిన గ్యారంటీలను పట్టించుకోడు. వాటి గురించి వాకబు చేయడు. ఏమైందని కాంగ్రెస్ నాయకులను అడగడు. అందుకే యావత్ తెలంగాణ సమాజం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, పొడిచిన వెన్నుపోట్లపై ఎదురు తిరుగుతుంది. హామీలు ఏమయ్యాయని నిలదీస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎవరికైనా వరమే. కానీ రేవంత్ విషయంలో మాత్రం అది శాపంగా మారింది. సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న సోయి లేకుండా పోయింది. జనాలను మోసం చేసుడు, ఢిల్లీకి ముఠాలు మోసుడే పనిగా మారింది ఈ నామినేటెడ్ సీఎం రేవంత్ కు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యల వలయంలో చిక్కి విలవిల్లాడుతోంది. పింఛన్ల పేరిట వంచనాలు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, ఏక్ పోలీస్ విధానం అంటూ పోలీసులు, పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు, మంచి భూమ కోసం హాస్టళ్ల విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు ఎన్నో. రైతు బంధు, రుణమాఫీ కోసం రైతన్నలు, వేతనాల కోసం ఆశా వర్కర్లు నినదించిన సందర్భాలు అనేకం. అటు ఆటో డ్రైవర్లు, హైడ్రా, మూసీ బాధితులు, లగచర్ల, దిలావర్పూర్ రైతాంగం, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రోడ్డెక్కిన వర్గమే లేదు. నిరసన తెలుపని బాధితులు లేరు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే తెలంగాణ ప్రజలను మోసం చేయటం మొదలుపెట్టాడు. డిసెంబర్ 9 నుంచే రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తామని, తొలి రోజే రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు పెంచుతామని మాటిచ్చి మర్చిపోయాడు. నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు చేసి ఇప్పుడేమో ఆ మాటే తాను అనలేదని బుకాయిస్తున్నాడు. రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత పదవిలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు మితిమీరిన అహంకారంతో రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి తెగపడుతున్నారు. అస్తవ్యస్త తిరోగమన నిర్ణయాలతో తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. రెండేళ్లలోనే తెలంగాణ ప్రజలను వంచిన రేవంత్ సర్కార్ రైతు బంధు వేయకుండా కాలయాపన చేస్తుంది.
దరఖాస్తు చేసుకున్న గృహలక్ష్మి దరఖాస్తుల సంగతి ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. కేసీఆర్ కిట్ నిలిపివేసి దళిత బంధు పథకం ద్వారా గ్రౌండ్ అయిన యూనిట్లకు మిగిలిన నిధులను ఆపివేశాడు. గ్రౌండ్ కాని యూనిట్లను నిర్దాక్షిణ్యంగా రద్దు చేశాడు. కేసీఆర్ మీద పగతో రగిలిపోతూ బంగారం లాంటి సంక్షేమ పథకాలను కాలరాస్తున్నాడు. మరణశాస్త్రాలు లెక్కిస్తున్నాడు. 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు చేశాడు. శంషాబాద్, రాజేంద్రనగర్, ఉద్వెల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం ప్రాంతాల్లోని లక్షలాది మందికి ఉపయోగపడే ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును నిలిపివేశాడు. తెలంగాణలో పెట్టుబడులు పెడతామని ప్రకటించిన మల్టీనేషనల్ కంపెనీలు రేవంత్ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఎన్నికలకు ముందు అలవిగాని హామీలతో తెలంగాణ జనాలకు అరిచేతిలో వైకుంఠం చూపించి వంచింది కాంగ్రెస్. ఏదో చేస్తామని, ఎన్నో చేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ప్రజలకు ఇప్పుడు శూన్య హస్తం చూపిస్తోంది. రేవంత్ అష్టావక్ర పాలనతో యావత్ తెలంగాణ కుదేరవుతోంది. మెల్లమెల్లగా గ్యారంటీల ప్రస్తావన ఎత్తడమే మానేశాడు. దాని స్థానంలో చౌకబారు మాటలు, విమర్శలు చేసి ప్రజలతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నాడు. అమలు చేసిన 1-2 కూడా ఆంక్షలు, షరతులు, నిబంధనలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను పెంచుతున్నాడు. మొదలై పెట్టని గ్యారంటీలను కూడా అన్ని అమలైపోతున్నాయంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు వింటూ తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోగా దబాయిస్తున్నారంటూ మండిపడుతున్నారు. రేవంత్ పాలనపై ఆ వర్గం, ఈ వర్గం అని కాదు, అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. పార్టీలో, ప్రభుత్వంలో ఆర్గనైజ్డ్ నాయకత్వం లేదు. ఫక్తు ప్రతీకార రాజకీయం. ఇదే రేవంత్ సిద్ధాంతం. తెలంగాణలో 25 నెలల కింద అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ చేసిందంతా విధ్వంసమే, అమలు చేస్తున్నదంతా అరాచకత్వమే. అధికారం అప్పుడు సోయలేదు. ఇప్పుడు వాటిని అమలు చేయట్లేదేంటని అడిగితే మాత్రం రేవంత్ కు ఒళ్లంతా మంటలెక్కిపోతున్నట్టుంది. అందుకే జనాలకు సమాధానం చెప్పే దమ్ము లేక సెక్రటరియట్ నుంచి మకాం, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు మార్చేశాడు. కాకీల చాటున నక్కి దాడులు, దౌర్జన్యాలతో బెదిరింపులు, ఇక్కడే ఒక మాట చెప్పుకోవాలి. అధికారం ఇచ్చిన ప్రజల కోసం కాకుండా పాలనా కాలమంతా కేసులు, జైళ్లు, ప్రతీకారంపైనే దృష్టి సారించిన రాజ్యాలు ఏవీ మనుగడ సాధించలేదు. అధికారమే శాశ్వతమని, సింహాసనం తమ సొంతమని భావిస్తున్న రేవంత్ ఆవేశపూరిత ప్రతీకారేచ్ఛ నిర్ణయాలను అమలు చేస్తున్నాడు. కక్ష, కార్పణ్యాలు, పగ, ప్రతీకారాలతో రాజకీయాలు రగిలిస్తున్నాడు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ శత్రువులపై వాటిని ప్రయోగిస్తున్నాడు. అందుకే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కాకుండా రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధికి అంకితమై పనిచేసిన తాము చూస్తూ ఊరుకోలేమని బీఆర్ఎస్ చెబుతోంది. రాజకీయాలు, కుట్రలు, ప్రచారాలు తప్ప ప్రజలకు కించిత్ మేలు చేయని సర్కార్ మీద యుద్ధబేరీ మోగిస్తామంటోంది. దీన్ని కూడా భరించలేని గుంపు మేస్త్రి గ్యాంగు బీఆర్ఎస్ ను రాజకీయ రణక్షేత్రంలో ఎదుర్కొనలేక లాఠీలతో, అక్రమ కేసులతో దొంగ దెబ్బ తీయాలని కుట్రలు చేస్తోంది. ఎంతసేపు బీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబంపై కుట్రల దాడిపైనే రేవంత్ ధ్యాస. అందుకే సింహాసనంలో కూర్చున్న రేవంత్ ను ఎవడూ కనీసం గౌరవించలేని దుస్థితికి దిగజారాడు. బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి నిర్వచనమవుతున్నాడు బ్యాగ్మెన్ రేవంత్. ఒక్కటి మాత్రం నిజం, నిర్బంధాలు, అక్రమ అరెస్టులు బీఆర్ఎస్ పార్టీకి కానీ, ఈ పార్టీలోని సుశిక్షితులైన గులాబీ సైన్యానికి కానీ కొత్తేమీ కాదు. కానీ నిర్బంధాల సాకుతో అన్ని హామీలను ఎగబెట్టాలన్నదే కాంగ్రెస్ విధానం. ఏ రంగాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అమలు చేయలేమని తెలిసి కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది. 1956లో ఆంధ్రాతో విలీనానికి ముందు తెలంగాణ హక్కులు కాపాడుతామని కాంగ్రెస్ నేతలు హామీలిచ్చారు. ఆ తర్వాత మాట తప్పారు. తెలంగాణ కావాలని తొలి మలి ఉద్యమాలు జరిగినప్పుడు రాష్ట్రం ఇస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని గట్టున పెట్టారు. కానీ ఇప్పుడు అట్లా నడిచే పరిస్థితి లేదు. ఇది పాత తెలంగాణ కాదు. తెలంగాణ భద్రత కోసం, ఇక్కడి ప్రజల కోసం బీఆర్ఎస్ అనే రక్షణ కవచం ఉంది. తెగించి కొట్లాడేందుకు గులాబీ కార్యకర్తలు ఎప్పుడూ గుణపాలు పట్టుకుని సిద్ధంగా ఉంటారు. ఇన్ని పరిస్థితుల నుంచి కాంగ్రెస్ తప్పించుకునే దారి లేదు. ఆ ప్రసక్తే రాదు, అంతే. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.